హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు దాని గురించి అయితే కొన్ని పాయింట్లు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో రోజు మన డైలీ లైఫ్లో చాలా అంటే చాలా పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం నైట్ నిద్రపోయేంత వరకి చాలా అంటే చాలా ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఒక పర్సన్ గడప దాటి బయటికెళ్ళి అంటే బ్రతకడానికి కావాల్సిన మనకు అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఒకరు బయటికెళ్తారనమాట. సో అదే నేనేం చెప్తున్నానంటే, ఈ సొసైటీ అనేది చాలా అంటే చాలా దరిద్రంగా తయారై ఉంది. నీ శత్రువులు ఎక్కడో ఉండరు. నీ శత్రువులు ఎక్కడో హైదరాబాద్‌లో గానీ, నువ్వు వరంగల్‌లో ఉంటే నీ శత్రువులు హైదరాబాద్‌లో ఉంటే వాళ్ళతో నీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు ఇక్కడ ఉంటే నీ శత్రువులు అమెరికాలో, లండన్‌లో అట్లా ఉంటే వాళ్ళకి నీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో నీ శత్రువులు ఎక్కడో ఉండరు. నీ పక్కనే ఉంటారనమాట. సో పక్కనే ఫ్రెండ్స్ ఉంటారు కదా అని చెప్పేసి నేను అనుకోవచ్చు. ఫ్రెండ్స్ రూపంలోనే కొంతమంది శత్రువులు ఉంటారు. మనకి ట్రూ ఫ్రెండ్ ఎవరో, శత్రువు ఎవరో అనేది మనకి అర్థం కాదు. సో జనరల్‌గా మనం బాగున్నప్పుడు, మన చుట్టూ పరిస్థితులు బాగున్నప్పుడు, మనం మనం మంచిగున్నప్పుడు మనతో ఉండేవాళ్ళు మంచిగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నీకు అర్థమవుతది. నీ ఫ్రెండ్ ఎవరు, నీ శత్రువు ఎవరు అని చెప్పేసి. సో బేసిక్‌గా నేను చెప్పేదేంటంటే, నీ పర్సనల్స్ గానీ, నీ లైఫ్‌లో జరిగే కొన్ని ఇంటెన్షన్స్ గానీ, నీ లైఫ్‌లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గానీ, ఎకనామికల్ ప్రాబ్లమ్ గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ, సో నీ ఫ్రెండ్స్‌కి మాత్రం అస్సలే షేర్ చేసుకోకు అని నేను చెప్తున్నా. నీకెప్పుడైతే షేర్ చేసుకోవాలి అని అంటే, సో ఈడు నా ఫ్రెండ్ అని నువ్వు గట్టిగా ఎప్పుడైతే బిలీవ్ చేసావో, ఆ ఒక్క పర్సనే ఉంటాడో అట్లా నమ్మేవాడు. ఆ ఒక్క పర్సన్ తోటి మాత్రమే షేర్ చేసుకో. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు షేర్ చేసుకోవడంలో తప్పులేదు. నీ బాధ ఉంటే నువ్వు చెప్పుకుంటావు. కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు నిన్ను ఎత్తి చూపి మాటలతో ఇది, అది అని చెప్పేసి నిన్ను నువ్వు చెప్పిన మాటలదే నీతోటే అని నిన్నే బాధ పెట్టేంత విధంగా మాటలు మాట్లాడడం అయితే జరుగుతా ఉంటదన్నమాట. సో అందుకే నాకొకటి అనిపిస్తది. మనం షేర్ చేసుకోకుండా ఉండడం బెటరు అని అనిపిస్తది. ఇది ఇలా అయితే అలవాటు చేసుకోండి. చాలా అయితే చాలా మంచిది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంకా మనకి ఎవరితో ఎక్కువ గొడవలు అయితా ఉంటాయి అంటే, సో గొడవలనేది చాలా అంటే చాలా సాధారణమైన విషయాలు. డబ్బు విషయంలో గానీ, అమ్మాయి విషయంలో గానీ, ఈ 2 విషయాలలోనే ఎక్కువ గొడవలు జరుగుతా ఉంటాయి. సో మహాభారతం చూసినట్లయితే అక్కడ రాజ్యం కోసం, అమ్మాయి కోసం మాత్రమే లొల్లయింది. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎప్పుడు లొల్లి అవ్వడానికి, గొడవ అవ్వడానికి రీజన్ మాత్రం ఒకే ఒకటుంటది. ఒకటి డబ్బు, 2 అమ్మాయి ఉంటది. సో, ఒకటి లేకపోతే ప్రాపర్టీ. అక్కడ రాజ్యం కోసం కొట్లాడుకున్నారు. ఇక్కడ ప్రాపర్టీ, డబ్బు లేకపోతే అమ్మాయి. ఈ మూడింటి వల్లనే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి గొడవలయ్యే అవకాశం ఎక్కువుంటది. కాబట్టి ఈ మూడింటి విషయంలో ఎవరితోటి షేర్ చేసుకోకండి. సో థర్డ్ వన్ వచ్చేసి, మీరు ఎట్లా ట్రీట్ చేయండి ఈ సొసైటీని. ఈ సొసైటీలో ఉండే వాళ్ళందరూ ఒక ఎనిమల్స్. కుక్కలు, నక్కలు, పందులు, జంతువులు, ఎనిమల్స్ అంటే పులులు, సింహాలు, జిరాఫీలు ఇలాంటి ఎనిమల్స్ అని ట్రీట్ చేయండి. ఒకసారి నువ్వు ఈ బయట ప్రపంచంలోకెళ్తే, ఈ సొసైటీలోకెళ్తే ఏ యానిమల్ ఎటు నుండొచ్చి అటాక్ చేస్తదో అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కాన్షియస్‌గా ఉండండనమాట. ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో, ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒకవేళ అడవిలోకెళ్ళినామనుకో, అడవిలోకెళ్తే అక్కడ యానిమల్స్ ఏం చేస్తాయి, సో, పులిని చూడంగానే మనకు ఒక థాట్ వస్తది. సో, ఇది చంపేస్తది, పీక పిసికి చంపేస్తది, రక్తం తాగుతది అని చెప్పేసి. సో, నక్కని చూస్తే మనకొక థాట్ వస్తది, ఎంట పడతది, కొరుకుతది, చంపుతది. కానీ ఈ సొసైటీలో చూడగానే వీడు మోసం చేస్తాడనే థాట్ మాత్రం ఎవ్వడికి రాదు. సో ఎందుకంటే సొసైటీలో అందరూ మాస్క్ ఫేస్‌తో బతుకుతున్నారనమాట. సో మాస్క్ ఫేస్‌తోనే బతుకుతున్నారు. సిట్యుయేషన్ వచ్చేదాకా తెలవదు. ఈ సొసైటీ చాలా అడవి కంటే చాలా డేంజర్ అనమాట. అడవిలో ఒక ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. పాము వచ్చిందనుకో, అబ్బో! ఇది కరుస్తది, మనం దానికి దూరం ఉండాలని చాలా అంటే చాలా ఎస్టిమేషన్ చేసుకోవచ్చు.
కానీ సొసైటీలో అలా ఈ పర్సన్ వచ్చిందంటే మోసం చేస్తాడా అని నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యానిమల్స్‌కి మనకి తేడా ఏంటంటే అవి నమ్మించి మోసం చేయలేవు. డైరెక్ట్ అటాక్ చేస్తాయి. మనుషులు మాత్రమే నమ్మించి మోసం చేయగలుగుతారు. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.